నల్గొండ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని కోరిన చింతా బాబు మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడలో పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఉమ్మడి నల్గొండ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ అన్నారు. కోదాడ పట్టణంలో పట్టణ అధ్యక్షుడు ఏర్పుల చిన్ను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు తెలంగాణలోని మాదిగలు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరుగుతుందన్నారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలోని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గౌరవనీయులు మేడి పాపయ్య గారి నాయకత్వంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మరి సంపూర్ణ మద్దతు మేడి పాపయ్య గారి నాయకత్వంలో మాదిగలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్గొండలో ఉన్న పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో మాదిగలందరూ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామాన మండలంలో నియోజకవర్గాల్లో పూర్తి బాధ్యత వహించి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగల విషయంలో ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనకకు నెట్టిందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మాదిగలందరూ ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా వచ్చే నెల 13వ తారీఖున జరిగే పార్లమెంటు ఎన్నికలలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మాదిగలో పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఈ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ నెల 13వ తారీఖున గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్లో తన స్వగృహంలోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. పార్లమెంటు ఎన్నికలలో మాదిగలకి 3 ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో డిమాండ్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఈ రాష్ట్రంలో మాదిగలు అధిక జనాభా దామాషా ప్రకారము మాదిగలకి కేటాయించాలి, కానీ మాదిగలని అంటే నాకు చాలా గౌరవం, మాదిగలు అంటే నాకు చాలా ప్రేమ, మాదిగల వల్ల నేను జెడ్పీటీసీ కాంచి ముఖ్యమంత్రి గారి దాకా నేను ఎదిగిన మాదిగలకి అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలలో అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని మాదిగలకు ఎమ్మెల్సీ 1 రాజ్యసభ నామినేట్ పోస్టులు కేటాయిస్తానని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మేడి పాపయ్య గారికి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 30 సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా న్యాయం చేయమని చెప్పేసి మేము అడిగితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వం తరఫున మొన్న జరిగిన సుప్రీంకోర్టులో వాదోపవాదాల్లో న్యాయమూర్తిగా కేటాయించాను, మాదిగలకి న్యాయమైన డిమాండు ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు పంపించిన వాదోపవాదాలు వినిపిస్తున్నారు, ఖచ్చితంగా న్యాయం చేస్తాను. వర్గీకరణ
విషయంలోని ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అనుకూలం ఉందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపయ్య మాధవ్ గారికి, అందులో భాగంగా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబాది గారు నేను కూడా కూర్చోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి స్పందిస్తూ ఈ రాష్ట్రంలోనే నడుస్తున్న పార్లమెంటు ఎన్నికలలో మాదిగలు, ఈ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగలు మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మాదిగల మద్దతు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. అంతేకాకుండా ఈనాడు ముఖ్యమంత్రి గారు కానీ స్వహృదయంతో అతనితో మేము మాట్లాడుతుంటే చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఎలాంటి నిస్వార్థం లేకుండా మీకు మాదిగలకి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ ఎంపీ సీట్లో కొంచెం తప్పుదం జరిగింది. ఖచ్చితంగా నామినేట్ పోస్టులలో ఎమ్మెల్సీ, రాజ్యసభ మీకు కేటాయిస్తని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి ఎన్నికలలో 17 పార్లమెంటు ఎన్నికల స్థానంలో మాదిగలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి అది మేడిపాప నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా మరి ఇక్కడ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారికి మాదిగలు సంపూర్ణ మద్దతుగా మేము ఈ పార్లమెంటు నుండి మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా రఘువీరారెడ్డి గారిని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతోని మాదిగల ఓట్లు వేపించి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా కుందూరు జానారెడ్డి గారు గతంలో ఎన్నో పదవులు చేసిండు. ఈ నల్లగొండలో ఆయన కుమారుడిని నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి పెట్టేందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ కోదాడ, అదేవిధంగా దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట, మళ్ళా నల్లగొండ, మిర్యాలగూడ ఈ 7 నియోజకవర్గాల నుండి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మాదిగలకి మేము పిలుపునిస్తున్నాం. గ్రామాలలో ఉన్న మాదిగలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగలు అత్యంతగా ఓట్లు వేసి రఘువీరారెడ్డి గారిని గెలిపించుకుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై మాదిగా, వద్దిలనే మేడిపాపయ్య మాది గారి నాయకత్వం, వద్దిలనే మేడిపాపయ్య మాది గారి నాయకత్వం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.